హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక భలే సాహసయాత్రకు వెళ్దాం. ఈ కథలో కొంచెం మ్యాజిక్ ఉంటుంది, ఒక స్పెషల్ గొడ్డలి కూడా ఉంది. ఇక ఆలస్యమెందుకు, పదండి కథలోకి దూకేద్దాం. సరే, మన హీరోని కలిసే ముందు ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఒక పెద్ద అడ్వెంచర్కి వెళ్తున్నామనుకోండి, మనకు అత్యంత అవసరమైన వస్తువేమై ఉంటుంది? ఆలోచించండి. సరే, ఇతనే మన హీరో. చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇతను కట్టెలు కొట్టే వ్యక్తి. తన పని అంటే అతనికి చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా తన చేతిలో ఉన్న ఆ ఇనుప గొడ్డలుంది చూశారు, అదంటే అతనికి ప్రాణం. అతను ఒక నది పక్కన కట్టెలు కొడుతున్నాడు. ఎలా? ఠక్ 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 అని. ఆ శబ్దంతో అడవి అంతా మారుమోగిపోతోంది. ఎంత హ్యాపీగా పనిచేసుకుంటున్నాడో కదా. కాని అప్పుడే జరగరానిది జరిగిపోయింది. అయ్యయ్యో, అతని చేతిలోంచి గొడ్డలి జారిపోయింది. అంతే, గిర్రున తిరిగి స్ప్లాష్ అంటూ నీళ్లలో పడిపోయింది. పాపం మన కట్టెలు కొట్టేవాడు చాలా అంటే చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే కొత్త గొడ్డలి కొనుక్కునేంత డబ్బు అతని దగ్గర లేదు. తనకి ఎంతో ఇష్టమైన ఆ గొడ్డలి ఇక ఎప్పటికీ తిరిగిరాదని అనుకున్నాడు. అతను అలా బాధతో ఏడుస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆ నదిలోని నీళ్లు మెరవడం మొదలుపెట్టాయి. అద్భుతం! ఆ నీళ్లల్లోంచి ఒక దేవత పైకి వచ్చింది. ఏదో ఒక విచిత్రమైన పద్ధతిలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుంది. సరే, ఆ దేవత మన కట్టెలు కొట్టేవాణ్ణి టెస్ట్ చేయాలనుకుంది. అందుకే మొదటి గొడ్డలిని నీళ్లలోంచి బయటికి తీసింది. అబ్బా, చూడండి దాన్ని! తళతళా మెరిసిపోతున్న బంగారు గొడ్డలి. ఎవరూ ఎప్పుడూ ఇంత అందమైన గొడ్డలిని చూసి ఉండరు. అప్పుడు ఆ దేవత అడిగింది, ఈ అద్భుతమైన బంగారు గొడ్డలి నీదేనా అని. ఆ గొడ్డల్ని చూస్తే ఎవరికైనా ఆశ పుడుతుంది కదా. కాని మన కట్టెలు కొట్టేవాడు మాత్రం నిజాయితీగా, అది చాలా అందంగా ఉంది, కాని అది నాది కాదు అని చెప్పేశాడు. అది విని దేవతకి ఒక చిన్న నవ్వొచ్చింది. సరే అని మళ్ళీ నీళ్లలోకి వెళ్ళి ఈసారి రెండో గొడ్డలితో పైకొచ్చింది. చూద్దాం, మరి ఇదైనా మన హీరో గొడ్డలేనా? ఓ, ఇది చూడండి! అచ్చం వెన్నెలలా మెరిసిపోతోంది. ఒక వెండి గొడ్డలి. దేవత మళ్ళీ అడిగింది, మరి దీని సంగతేంటి? ఈ మెరిసే వెండి గొడ్డలి నీదేనా అని. చూశారా, మన కట్టెలు కొట్టేవాడు మళ్ళీ నిజమే చెప్పాడు. వావ్, ఇది కూడా చాలా బాగుంది, కాని ఇది కూడా నాది కాదు అనన్నాడు. అతనికి తన సొంత గొడ్డలి తప్ప ఇంకేదీ వద్దు. దేవతకి అతని నిజాయితీ బాగా నచ్చినట్టుంది. అందుకే చివరిసారిగా నీళ్లలో మునిగి ఇంకో గొడ్డలితో పైకి వచ్చింది. మరి ఈసారైనా మన హీరో గొడ్డలి దొరికిందా? ఏమనుకుంటున్నారు? ఇదిగో, ఇది బంగారంలా మెరవట్లేదు, వెండిలా తళతళలాడట్లేదు. ఇది ఒక సాధారణ ఇనుప గొడ్డలి. కాని మన కట్టెలు కొట్టేవాడికి మాత్రం ఇదే ప్రపంచం. తనకి ప్రాణం కంటే ఇష్టమైన గొడ్డలి ఇదే. అంతే, తన గొడ్డలిని చూడగానే అతని ముఖంలో 1000 వోల్ట్ల బల్బు వెలిగినంత సంతోషం. అవును అవును, ఇదే నా గొడ్డలి, చాలా థాంక్స్ అని గట్టిగా అరిచాడు. అతను బంగారం, వెండి గొడ్డల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చూశారా? మన కట్టెలు కొట్టేవాడి నిజాయితీ చూసి ఆ నదిదేవతకి చాలా చాలా ముచ్చటేసింది. అందుకే అతనికి ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అవును, నిజమే. అంత నిజాయితీగా ఉన్నందుకు ఒక పెద్ద బహుమతి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని దేవత అనుకుంది. అది 1 కాదు, 2 కాదు, ఏకంగా 3. అతని నిజాయితీకి మెచ్చి ఆ దేవత ఏం చేసిందంటే, ఆ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, ఇంకా తన సొంత ఇనుప గొడ్డలి 3 గొడ్డళ్లను అతనికి బహుమతిగా ఇచ్చేసింది. అద్భుతం కదా. కాని కథ ఎక్కడితో అయిపోలేదు. అయ్యో, దగ్గరలోని చెట్ల చాటనుంచి ఇదంతా ఒక దురాశపరుడైన పొరుగువాడు చూస్తున్నాడు. అతనికి ఒక భలే చెడ్డ ఐడియా వచ్చింది. అతనేం చేశాడంటే, కావాలనే తన గొడ్డలిని నదిలోకి విసిరేసి, అయ్యో నా గొడ్డలి పోయింది అని గట్టిగట్టిగా ఏడుస్తూ నటించడం మొదలుపెట్టాడు. దేవత వచ్చి తనక్కూడా బంగారం ఇస్తుందని అతని ఆశ. మన హీరోకేలాగే దేవత ప్రత్యక్షమైంది, బంగారు గొడ్డలిని చూపించింది. కాని ఈ పొరుగువాడున్నాడే, మన హీరోలా నిజం చెప్పాడా? లేదు. దాన్ని చూడగానే, అదే నాది, నా గొడ్డలే అది అని గట్టిగా అరిచేశాడు. దేవతకి అతని మనసులో ఉన్న దురాశ ఇట్టే అర్థమైపోయింది. అంతే, కోపంతో మాయమైపోయింది.
దీంతో అబద్ధం చెప్పిన ఆ పొరుగువాడికి బంగారు గొడ్డలి రాలేదు, తన సొంత గొడ్డలి కూడా పోయింది. చూశారా, దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదే. అయితే ఈ కథ మొత్తం విన్నాక చెప్పండి, అసలైన బంగారు నిధి ఏది? ఆ బంగారు గొడ్డలా లేక వెండి గొడ్డలా? కానే కాదు, అసలైన నిధి వేరే ఉంది. ఈ కథలో అసలైన నిధి నిజాయితీ, నిజం చెప్పటం. అదే మన హీరోకి అన్ని బహుమతులు వచ్చేలా చేసింది. ఏ బంగారం వెండి కన్నా అదే గొప్పది. అదొక సూపర్ పవర్ లాంటిది. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, నిజాయితీగా ఉండటానికి అవకాశం వచ్చినప్పుడు అది మనకు తెలియకుండానే ఎన్నో మంచి బహుమతులను తెచ్చిపెడుతుంది. అవి చిన్నవైనా పెద్దవైనా సరే.